రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ రైడ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మహబూబ్ నగర్ లో కూడా శ్రీనివాస్ కి ఇల్లులు ఉన్నాయి. సో ఆ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సోదాలో ఏ విధమైన ఎవిడెన్స్ గానీ మనకు దొరికింది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ మైన్స్ అండ్ రికార్డ్స్ దానిలో ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటిపై జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ లో శ్రీనివాస్ ఇంటిపై ఉదయం ఏకకాలంలో ఇక్కడ మహబూబ్ నగర్ తో పాటు మక్తల్లో కూడా ఒక రైస్ మిల్, వసుధా రైస్ మిల్ అనే దానికి సంబంధించిన శ్రీనివాస్ పేరు పైన ఉన్నాయి. దానిలో కూడా ఏకకాలంలో సోదాలైతే ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ లో కూడా ఆయన పలు చోట్ల పనిచేయడంతో అక్కడ కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 6 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు, సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు రాయదుర్గ మైహోమ్ లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలంలో ఆయన నివాసంలో సోదాలు చేస్తున్న అధికారులకు ఆయన పత్రాలు, విలువైన పత్రాలు దొరికినట్టు, ఆస్తులకు మించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లయితే అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో 6 ప్రాంతాలతో పాటు మహబూబ్ నగర్ లోని 2 ప్రాంతాలు, హైదరాబాద్ లో పలు చోట్ల అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు అయితే ఏదైనా విషయం అయితే స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గతంలో కూడా మహబూబ్ నగర్ లో కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా ఇంకా వేరే ఇతర ఏమైనా ప్రాంతాలలో కూడా ఉన్నాయి. అధికారులు అయితే సోదాలు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.